హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాప. అసలు ఈ అద్భుతాన్ని నేను ఎలా మిస్ అయ్యానో నాకు అర్థం కావట్లా. మా హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు ఏదేదో మాట్లాడుతున్నారు. ఫస్ట్ వీడియో నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడేమో చూసిన తర్వాత మనసు ఆగట్లేదు. ఆ వీడియో చేయకుండా ఉండలేకపోతున్నా. అమ్మ హోమ్ మినిస్టర్ అనితమ్మ, మీ వీడియో ఇంత ముందు వీడియో ఏంటమ్మా అంత గొప్పగా ఉంది, నేను అర్థం చేసుకోలేదు. నేను ఒకటే చూసా, ఈ గోడ ఎవరు కట్టారు, ఎవడ ఆయామాలో కట్టారు అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలంటే దేంతో నవ్వాలో తెలియక చేతిలో అడ్డు పెట్టుకుని అని కళ్ళు మూసుకొని నవ్వేసా. ఎందుకంటే 20 రోజుల క్రితం కట్టిన గోడ అది కూలిపోయింది. అదన్నీ మీకు అన్నీ తెలుసు. అయినా కూడా ఎవరు కట్టారు, ఎవరు హయామాలు కట్టారు, ఎవరు దానికి అప్రూవల్ ఇచ్చారు, ఇవన్నీ కనుక్కుంటా అని చెప్పిన తర్వాత బాగా నవ్వలేక చచ్చా. సర్లే ఏదో చెప్పింది మేడం అక్కడ తత్రపిత్రలో ఏదో చెప్పింది అనుకున్నా. కానీ ఇప్పుడేంటి మేడం ఇంకో వీడియో బయటకు వచ్చింది. అది నిన్న చూసినట్టు దుమ్ము రేగిపోయేదే కదా. మేడం గారంట కూలంకషంగా మరీ మైన్యూట్ థింగ్స్ కూడా బాగా చూసారంట. బిఫోర్ దట్ ఇన్సిడెంట్ బిఫోర్ ఆవిడ వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడిన మాటలు ఇవి. ఒకసారి ఆ మాటలు వినండి. మైన్యూట్ థింగ్స్ కూడా మేము చూచాం. మైన్యూట్ థింగ్స్ లో ఇంత పెద్ద గోడ కనిపించకపోవడం ఆవిడకి నాకు అర్థం కావట్లేదు. మైన్యూట్ థింగ్స్ అంటే చిన్న చిన్న విషయాలు గమనించారు కానీ ఇంత పెద్ద గోడ 70 అడుగుల గోడ, 10 అడుగులు ఎత్తు, 60 అడుగులు పొడవు ఉన్న గోడ కనిపించలే మీకు. అద్భుతం. ఈ అద్భుతాన్ని ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కాక మళ్ళీ ఇప్పుడు కొత్తగా వీడియో చేయాల్సి వస్తుంది. ఒకసారి వినండి మేడం గారు. ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. చూసారా, మైన్యూట్ అంట. ప్రతి మైన్యూట్ విషయాన్ని 5గురు కలిసి కూలంకషంగా పరిశీలించారట. మరి ఆ మైన్యూట్ విషయాల్లో 5గురికి కళ్ళు దొబ్బినయా లేదంటే బుర్ర దొబ్బిందా? మరి ఇక్కడ చెప్పిన స్టేట్మెంట్ తప్ప. ఆ తర్వాత 5గురు ఎమ్మెల్యేలు, మేడం గారు కూడా, అమ్మో మేడం గారు గురించి మేడం గారు కూడా ఇప్పుడు తర్వాత ఏం మాట్లాడుతున్నారు వినండి. అది కూడా భాగ్యం. అక్కడ గోడ ఉంది. ఆ గోడ అక్కడే ఉంది. గోడ అక్కడే ఉంది. ఏదో చెప్పాలని గురించుకుంటున్నాను లోపల నుంచి. చూడండి, ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్ తో కట్టాడా, సిమెంట్ తో కట్టాడా, బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి అక్కడ ఉన్న గోడ మేడం గారు చూసుకోలేదంట. పాపం చూసుకోకపోతే ఏమన్నా అంటారా? సిగ్గు లేని జనాలు చెప్పిందల్లా వింటారు. ఫస్ట్ ఏమో అంతా మైన్యూట్ థింగ్స్ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుని మేము పరిరక్షించాం కబుర్లు చెప్పారు. ఇప్పుడేమో కూలిపోయిన తర్వాత అని కహానీలు చెప్తున్నారు. మొత్తానికి జరిగింది ఏంటంటే, అసలు అక్కడ జరిగిన దాన్ని వాస్తవాన్ని ఆ కాంట్రాక్టర్ చెప్తూ ఉన్నాడు. అదే నేను కడతానని చెప్పలేదు, కట్టొద్దనే చెప్పాను. ఎందుకంటే మట్టి లూజ్ గా ఉందని చెప్పాను. కానీ నాతో బలవంతంగా చిన్నదేగా కట్టు, రేపు చందనోత్సవం ఉంది అని చెప్పేసి నాతో కట్టించారు బలవంతంగా. దానికి ఇంజనీర్ లేడు, సాయిల్ టెస్ట్ లేదు, దానికి సంబంధించిన కాంక్రీట్ సరిగా లేదు, ఓన్లీ పిల్లర్స్ వేయలేదు, బేస్మెంట్ లేదు, కట్టానని చెప్తున్నారు. ఒకసారి ఆ మాటలు కూడా వినండి. ఆల్మోస్ట్ 1.5 year అయింది కదా బాబు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా. టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టలేదు. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాక్మెంట్ కండిషన్ ప్రకారం. లేదా ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. దీన్ని మనం చంద్రవచ్చింది అడవులు చేసాం. దీని ఒకదానికి టైం లేదు సార్. 6 days వల్లనే జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేసారు. ఈ విండ్కి ఇక్కడ ఎక్కింది సార్. అటువంటి వాటర్ ప్రెజరు ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాం సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్. దగ్గర నేను కట్టమని ఆఫీసాను సార్. సార్ ఒక పిలుస్తాడు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా, చందనం వచ్చింది చెయ్యండి, మేము చేశారు కదా.
డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు అసలు తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరు చెప్పారు? టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్? ఇద్దరు కూడా మామూలుగా వర్క్ సంవత్సరం కొంచెం చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్గా ఉంటుంది సార్. 5-6 రోజులు చేశారంటున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 daysలో చేశారు. 4 daysలో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్లో? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఈయన ఉన్నారు. 4 days ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. 4 daysలో పని జరిగేటప్పుడు నువ్వు లేదు. అంటే విజయవాడ క్యాంపు వాసన చెప్పండి సార్. ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ చేసిన ఆయన లేడని ఆయన లేదు సార్, ఉందని లేరు సార్. ఎంత మనం చెప్పలేం కానీ స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసుకుంటూ వెళ్ళారు సార్. అంతే స్టార్టింగ్ రోజు అయితే మటు వీళ్ళిద్దరు లేరు సార్. ఆ వాళ్ళకి ఎడుతుడు ఉన్నారు, నీ వాళ్ళకి ఎడుతుడు. స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్. పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా అలాగా జరిగింది. అది జరిగింది. ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా కొంచెం చేయండి చేశారు. ఇదేంటంటే సార్ ఈ వర్షం ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యిండేది సార్. విన్నారు కదా. ఇప్పుడు ఎవరిని ఏ చెప్పుతో కొట్టాలి? పూర్తిగా పర్యవేక్షించామని చెప్పిన వలన, ఈ గోడని చూసుకోలేదని చెప్పిన వలన, అక్కడ ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలు పర్యవేక్షించిన వారిన, లేదంటే లోపలే ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గోడ కూలిందని తెలిసి కూడా అటు నుంచి అటే వెళ్ళిపోయారన్న వస్తున్న వార్తలన? దేన్ని సనాతని అని చెప్పుకొని కనీసం తొంగి చూడని వ్యక్తిన, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దాని నుంచి ఏ విధంగా చర్య తీసుకున్న వ్యక్తిన, అక్కడికి వెళ్ళిన భక్తులు క్లియర్ గా చెప్తూ ఉన్నారు ఎంత దరిద్రంగా ఉందో మెయింటెనెన్స్ అని. ఎంత దరిద్రంగా ఉందంట. కూటమి ప్రభుత్వంలో గుళ్ళన్ని మూసేసి 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఓపెన్ చేస్తే బెస్ట్. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి, తాబేళ్లు చనిపోవడం దగ్గర నుంచి, మొన్న పిడుగుపడి టెంపుల్ దగ్ధం అవుతున్న దగ్గర నుంచి, ఆ పద్మనాభ స్వామి టెంపుల్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా ప్రజలు 8 మంది గోడకులు చనిపోవడం. అసలు ఇంత అలసత్వాన్ని, ఇంత బుద్ధి మాన్యాన్ని, ఇంత చేతకంతనాన్ని ఈ గవర్నమెంట్ లో తప్పించి ఇంకెప్పుడు కూడా భక్తులు చూడలేదు. ఏ దేవస్థానాల్లో కూడా ఇటువంటి దారుణాలు జరగలేదు. ఇది మాత్రం వాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుస దుర్ఘటనలతో దేవాలయాలకు వెళ్ళాలంటే ప్రజలు బిక్కుమంటూ భయపడుతూ ఉన్నారు. ఎటు నుంచి ఏ పెనుద్రవం వచ్చేస్తుందో, ఎటు నుంచి ఏ ఆపద పొంచి ఉందో అని తెలియక చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి టెంపుల్స్ అన్నిటికీ ఒక 4 సంవత్సరాలు సెలవిచ్చేయండి, ఎవరు చనిపోరు. టెంపుల్స్కి ఇవ్వకపోతే మళ్ళీ ఇంకో దగ్గర, ఆయన చంద్రబాబు నాయుడు దగ్గరికి ఈరోజు మీటింగ్కి వెళ్తే పాపం ఒక అతను గుండెకి చచ్చిపోయాడంట. ఆ తొక్కిసలాట అదంట. ఎంతో మందిని తరలిస్తా ఉన్నారు బస్సులు పెట్టి. ఏంది ఇదంతా? సో మీకు మీ పార్టీ, మీరు ఫేక్ ప్రోపగండా చెయ్యనివి చేసినట్టు చెప్పుకోవడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ భక్తులపైన, భక్తుల మనోభావాలపైన లేవనేది మాత్రం వాస్తవంగా తెలుస్తుంది. అనితమ్మ గారు మా తల్లి, నాకైతే చాలా బాధగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనిగా, థ్యాంక్ యూ సో మచ్.